చేసే ముందు అయితే ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు మోటివేషన్. ఎవ్రీ వీడియోలో నేను ఇదే చెప్తాను అండ్ ఈ వీడియోలో కూడా ఇదే చెప్తున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. సో ఇఫ్ యూ క్లిక్ ద బెల్ ఐకాన్ యూ గెట్ నోటిఫికేషన్స్ ఫర్ మై న్యూ వీడియో. నేను న్యూ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్ యూ కమ్ టు నో దట్ ఐ కెప్ట్ అ న్యూ వీడియో అనమాట. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దెన్ సెకండ్ సెట్ స్టార్ట్ చేసేద్దాము. సెకండ్ సెట్ వచ్చేసి ఇవన్నీ మనం ఏంటంటే కొంచెం అకేషనల్గా వేసుకునేవి ప్లస్ కొంచెం కాస్ట్, వీటితో కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్ పడినవి శారీస్ అయితే చూపిస్తాను. సో మీరు కనుక నా ఛానల్కి కొత్త అయితే ఈ శారీ కూడా మీకు కొత్తే, ఎందుకంటే నేను ఈ శారీ ఆల్రెడీ చూపించేశాను. ఈ శారీ నేను మామ్ అండ్ డాటర్ కలెక్షన్ వీడియోలో అయితే చూపించాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చూడండి వెళ్ళి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు నా ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో ఎస్, సో ఇది వచ్చేసి ఇట్స్ అ జార్జెట్ శారీ, టై అండ్ డై జార్జెట్ శారీ అనమాట. సో ఈ శారీకి కూడా మనకి ఇలా వచ్చేసింది లేస్ కంప్లీట్లీ. దిస్ ఇస్ ద శారీ, లేస్ అండ్ శారీ. వెరీ ప్రెట్టి కలర్ అనమాట. ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ 3 years 4 years అవుతుంది. 3 years అయింది, 3 years అవుతుంది. సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా అనమాట. ఇట్స్ ఊల్ వర్క్ కంప్లీట్లీ. హ్యాండ్స్కి కూడా. సో ఇది వచ్చేసి రా సిల్క్ బ్లౌజ్, రా సిల్క్ మీద ఇలా వర్క్ అనమాట. సో ఇది ఆల్రెడీ నేను మీకు చూపించాను కాబట్టి డీటెయిల్డ్గా నేనేం చెప్పట్లేదు. ఈ శారీ గురించి డీటెయిల్స్ ఇంకా కావాలి అని అంటే ప్లీజ్ గో చెక్ మై మామ్ అండ్ డాటర్ కలెక్షన్ వీడియో ప్లీజ్. సేమ్ అలాంటి టైపే ఇంకొక శారీ అనమాట. ఇది వచ్చేసి రెడీమేడ్ శారీ అండ్ బ్లౌజ్. సో ఇది నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నాను డైరెక్ట్ దుబాయ్కి. సో అకేషన్ ఉంది అని చెప్పేసి. సో దిస్ ఇస్ 2 షేడెడ్ శారీ. పింక్ ఒక సైడ్ వస్తుంది అండ్ రెడ్ ఒక సైడ్ వస్తుంది అనమాట. ఇట్స్ ఆల్సో వెరీ ప్రెట్టి కలర్. చాలా బాగుంటుంది శారీ, వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వేసుకున్న ఫోటో ఉంటే కంపల్సరీగా షేర్ చేస్తాను. అండ్ దానికి బ్లౌజ్ వచ్చేసి ఇలా అనమాట. దిస్ ఇస్ హౌ ద బ్లౌజ్ ఇస్. ఇది బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అండ్ ఇది ఫ్రంట్ సైడ్. రెడీమేడ్ బ్లౌజెస్ అన్నిటికీ సైడ్ జిప్స్ ఇస్తారు. సో యూ హ్యావ్ టు జస్ట్ వేర్ ఇట్ లైక్ అ టీషర్ట్ అనమాట. సో మనం కరెక్ట్ ఫిట్టింగ్ చేయించుకోవాలి రెడీమేడ్ శారీస్కి, ఐ మీన్ రెడీమేడ్ బ్లౌజెస్కి. సో శారీ వచ్చేసి ఇలా ఇలా ఉంటుంది, శారీ అండ్ బ్లౌజ్ ఇదనమాట. ఇది కూడా బాగుంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి. ఇది నేను చీరలు కొత్తగా కట్టుకునే టైంలో కొనుక్కున్నాను అనమాట. సో కొంచెం ఎక్కువ రేట్ పెట్టాను, అరౌండ్ 3800 వరకు నేను దీనికి స్పెండ్ చేశాను. అండ్ ఐ డోంట్ థింక్ చాలా ఎక్కువ పెట్టాను అనుకుంటున్నాను. సో వాట్ యూ థింక్, డూ యూ థింక్ ఇట్ ఈస్ వర్త్ ఆర్ నో, జస్ట్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దిస్ ఇస్ జార్జెట్ శారీ అనమాట. బట్ క్లాత్ వైజ్ ఇట్ ఈస్ సో గుడ్ అనమాట. సో కట్టుకుంటే ఇట్ లుక్స్ ఆసమ్, బట్ స్టిల్ అంత కాస్ట్లీ ఏమో, ఐ కెనాట్, నేనైతే పెట్టలేను అంతంత రేట్లు. సో ఎస్, దిస్ ఇస్ ఆ శారీ అండ్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండే శారీ, అదే సిల్వర్ శారీ అనమాట. ఉప్పాడ సిల్వర్ శారీ. నాకు తెలిసి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దగ్గర ఇప్పుడు సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఒక శారీ అయితే ఉంటుంది. బికాజ్ దట్ అంత ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పటికీ కూడా చాలా చాలా కడుతున్నారు. ఇది నేను 2 years బ్యాక్ తీసుకున్నాను. సో నేనేం చెప్తాను అంటే, ఇప్పుడు మీరు తీసుకోవాలి అన్నా కూడా ఉప్పాడ శారీ కన్నా సరే గో ఫర్ లెనిన్ పట్టుకి వెళ్ళండి. చాలా చాలా బాగుంటుంది. లెనిన్ శారీలో షైనింగ్ క్లాత్ వస్తుంది అనమాట. అది ఇంకా బాగుంటుంది. అది మనకి ఎలా అంటే కాటన్ లాగా మనకి నుంచుంటుంది నీట్గా, ఫ్రిల్స్ అంతా నీట్గా ఉంటుంది. దీనిలాగా కాకుండా అంటే సిల్క్ పట్టు చీర ఎలా కట్టుకుంటాం మనం ప్రాపర్గా అలా ఉంటుంది. ఇది వచ్చేసి టిష్యూ పట్టు కదా ఉప్పాడ. సో టిష్యూ పట్టు మనకి కొంచెం ఆర్గన్స్ లాగానే ఉంటుంది, కొంచెం పైకి ఇలా నుంచున్నట్టు అలా.
సో అదైతే కనుక ఇంకా బాగుంటుంది, ట్రై టేకింగ్ దట్. ఇంకా అది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, ఇది మనకి 3500 అలా పడుతుంది, అదైతే మనకి ఇంకా 1700 1800లోనే వస్తుంది. సో దిస్ ఇస్ మై నెక్స్ట్ ఉప్పాడ శారీ, పట్టు శారీ. దీనికి నేను ఇది ఎందుకు చూపించాలనుకున్నా అంటే బ్లౌజ్ కోసం. ఈ బ్లౌజ్ నేను సపరేట్గా నాకెందుకో చాలా డిఫరెంట్ కలర్ తీసుకోవాలనిపించి ఐ టుక్ అ సీ బ్లూ బ్లౌజ్. సో దిస్ ఇస్ అ సీ బ్లూ బ్లౌజ్ అండ్ అ వెరీ కలర్, ప్రెట్టి కలర్ అనమాట. సో ఇట్ గివ్స్ గుడ్ లుక్ టు సారీ ఆల్సో. సో ఇలా కంప్లీట్లీ దిస్ ఇస్ అ పర్ల్ వర్క్ బ్లౌజ్ అనమాట. సో ఈ బ్లౌజు తీసుకొని మ్యాచ్ చేసుకున్నాను ఈ శారీకి. ఈ మరి గ్రీన్ పింక్ అందరూ వేస్తారు, సో అందుకని కొంచెం డిఫరెంట్గా ఈ కలర్ కాంబినేషన్ పెట్టాను. సో మీకు కొంచెం ఒక ఐడియా వస్తుందని చెప్పి నేను ఈ శారీ అండ్ బ్లౌజ్ చూపించాను. సో ఎస్, కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఎస్, నేను ఇది వేసుకున్న పిక్ కూడా పక్కన యాడ్ చేస్తాను, సో యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి దిస్ శారీ. దిస్ ఇస్ అ కంచి కోరా. దిస్ ఇస్ అ కంచి కోరా, ప్యూర్ కంచులో కోరా అనమాట. ఇది మంచి కాస్ట్లీ శారీయే, బాగానే కాస్ట్ పడింది. దిస్ ఇస్ హౌ ద శారీ ఈజ్. ఇది నేను ఫంక్షన్కి తీసుకున్నాను, సో కొంచెం ఎక్కువే పెట్టి తీసుకున్నాను, అరౌండ్ 7000 వరకు పెట్టాను అనుకుంటా దీనికి. సో ఇది నేను 2 years బ్యాక్ తీసుకున్నాను. అప్పట్లో మనకి ఈ వాట్ యూ కాల్ దిస్ కాసు బ్లౌజ్ ఫేమస్ కాబట్టి అప్పట్లో కాసు బ్లౌజ్ చేయించుకున్నాను. పట్టు క్లాత్ తీసుకొని దాని మీదకి కాసు బ్లౌజ్ వర్క్ చేయించుకున్నాను అనమాట. సో ఇలా ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది కానీ బట్ స్టిల్ చేయించేసుకున్నాం. సో ఇలా అనమాట. సో ఈ శారీ అనమాట ఇది. సో ఈ శారీ నాకు నేను చెప్పాను కదా అరౌండ్ బాగానే పడింది. సో ఇది నేను లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను, ఆన్లైన్లో ఏం తీసుకోలేదు. బట్ నేమ్ ఆఫ్ ద శారీ ఈజ్ కంచి కోరా. కంచి కోరా ఉంటుంది, కంచి ఆర్గంజా ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ కంచి కోరా ఏంటంటే మనకి పట్టు ఫినిష్ ఇస్తుంది. ప్యూర్ కంచి పట్టు శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. నేను సేమ్ శారీ ఈవెన్ 22,000 24,000లో కూడా చూశాను. సేమ్ ఇలానే పీకాక్స్ వచ్చి ఇదే కాంబినేషన్ అనమాట, ప్యూర్ కంచి పట్టు శారీ. సో అంత పెట్టవసరం లేదు, అంటే సూపర్ అకేషన్ అంటే కనుక పెట్టుకోవచ్చు, బట్ స్టిల్ ఇది ఇనఫ్ అని అనిపించింది. సో దిస్ ఈజ్ హౌ ద శారీ అండ్ బ్లౌజ్ ఈజ్. ఇలా విడిగా తీసుకొనే మనం వగ్గం చేయించుకుంటాం నాకు తెలిసి మోస్ట్లీ. దీనికి బ్లౌజెస్ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది. సో అలా మనం ఎవరం కుట్టించుకోం కాబట్టి ఇలా, జస్ట్ ఫర్ అన్ ఐడియా. అది నా నెక్స్ట్ శారీ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు కనుక నన్ను ఫాలో అవుతూ ఉంటే కనుక ఈ హోమ్ పూజ అని ఒకటి చేసుకున్నాం మేము. సో ఆ పూజలో నేను కట్టుకున్నాను చీర ఇది. ఇది వచ్చేసి దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ బడ్జెట్ శారీ. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బెనారస్ దూపియాన్ శారీ. ఆన్లైన్లో ఇప్పుడు బోల్డ్ వచ్చేసాయి. ఇది కూడా బడ్జెట్ శారీ, అరౌండ్ 1900 పడింది ఇది నాకు. ఇలా అంటే డిఫరెంట్ కలర్ అనమాట చాలా. సో ఇలా. సో దిస్ ఇస్ హౌ ద బ్లౌజ్ ఇస్. దిస్ ఇస్ హౌ ద బార్డర్ ఇస్. మంచి బార్డర్ దీనికి. సో దీని మీదకి నాకు వీళ్ళు ఏం బ్లౌజ్ ఇచ్చారు అంటే వీళ్ళు నాకు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, విచ్ ఇస్ యూజ్లెస్ అండ్ వెరీ పిచ్ క్వాలిటీ అనమాట. సో మనం ఎలాగూ వాడడం కాబట్టి దీని మీదకి నేను ఏం చేశానంటే బెనారస్ బ్లౌజ్ తీసుకొని, బేసిక్లీ ఏంటంటే శారీస్ కన్నా మనకి బ్లౌజులకే ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. దీనికి క్లాతే మనకి అరౌండ్ 1400 రూపీస్ పడింది మీటర్ నాకు. ఈవెన్ ఇది కూడా అంతే, మీటర్ 1400. సో ఇలా ఈ బ్లౌజెస్కి ఎక్కువైపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ ద బ్లౌజ్ ఇస్. ఇది వచ్చేసి బెనారస్ బ్లౌజ్. దిస్ ఇలా హై నెక్ పెట్టించుకొని హ్యాండ్స్కి ఇలా చిన్న కుచ్చు పెట్టించుకున్నాను. అండ్ బ్యాక్ డిజైన్ వచ్చేసి ఇలా డ్రాప్ అనమాట. ఇవి నేను లాస్ట్ ఇయర్ కుట్టించుకున్న బ్లౌజెస్. సో
అదనమాట. సో ఈ బ్లౌజ్కే ఈ బ్లౌజ్ వెళ్ళే శారీకి అందం వచ్చేస్తుంది బేసికలీ. సో మనం ఈ బ్లౌజ్ని డిఫరెంట్గా మ్యాచ్ చేసుకోవచ్చు. క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు, స్కర్ట్ మీదకి వేసుకోవచ్చు. అండ్ దీనికి సిల్వర్ లైనింగ్ ఉంది కాబట్టి ఈవెన్ ఎప్పుడైనా ఈ సిల్వర్ శారీ మీద కూడా వేసుకోవచ్చు అనమాట అలా. సో మనం కనుక ఇంకొక ఐడియా ఏంటంటే, ఇలాంటి బ్లౌజెస్ మనం సపరేట్గా తీసి కుట్టించుకున్నప్పుడు వీటికి ఇలా ఈ హ్యాండ్స్కి ఇలాంటి క్లాత్ హ్యాండ్సే పెట్టించుకోండి. ఈ బ్లౌజ్ ఈ శారీలో పెట్టించుకున్నారంటే ఇది మనం వేరే శారీకి వాడడానికి ఉండదు. సో ట్రై టు యూజ్ ఇట్ కంప్లీట్లీ ద సేమ్ కలర్. అప్పుడు మనం వేరే చీరల మీద కూడా ఇలా వేసుకోవచ్చు అనమాట. సో ఇలా. సో ఇది వచ్చేసి నా నెక్స్ట్ శారీ. వన్ మినిట్. శారీ వచ్చేసి ఇదన్నమాట. దిస్ ఇస్ ద శారీ. సో దీనికి బార్డర్ నేను చూపిస్తాను, ఒక నిమిషం. సో ఎస్, ఇలా వచ్చింది. దిస్ ఈజ్ హౌ ద బార్డర్ ఈస్. దిస్ ఈజ్ పైతానీ బార్డర్, అంటే ప్యూర్ పైతానీ బార్డర్ కాదు, బట్ పైతానీ డిజైన్ బార్డర్ అనమాట ఇది. సో ఇలా వచ్చింది సారీ అంతా. చూడడానికి మంచి కంచిపట్టు సారీ లాగా ఉంది, బట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ సాఫ్ట్ సిల్క్ సారీ. దిస్ ఈజ్ నాట్ ఎ కంచిపట్టు సారీ, బట్ దిస్ ఇస్ సాఫ్ట్ సిల్క్ సారీ. చాలా మంచి క్లాత్ అయితే చాలా బాగుంది పట్టుకోవడానికి. సో ఇది నేను దివాళీకి అని తీసుకున్నాను అనమాట. సో ఇది నేను ఫేస్బుక్ పేజ్లో కాదు, వాట్సాప్ పేజ్లో తీసుకున్నాను. దిస్ ఈజ్ ఫ్రమ్ కాల్డ్ యాజ్ సాయి కలెక్షన్స్. ఇది ఉండి దిదిగోని కూడా నేను మీకు షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఇలా ఉంటుంది. దీనికి నా ప్లాన్ ఏంటి అంటే, కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొని వర్క్ చేయించుకుందామని అనుకున్నాను అనమాట. వైట్ బ్లౌజ్ తీసుకొని వర్క్ చేయించుకుని మంచిగా వేయించుకుందాము అనుకున్నాను. బట్ యా, కండిషన్స్ అక్కడ బాగాలేదు కాబట్టి బ్లౌజ్ కుట్టించడమే కష్టమైంది. సో అందుకని మా మమ్మీ విడిగా దీనికి ఇలా దిస్ ఇస్ బెనారస్ బ్లౌజ్ తీసుకొని కుట్టించారనమాట. దీనికి బెనారస్ బ్లౌజ్. సో దిస్ ఈజ్ హౌ ద బ్లౌజ్ ఇస్. సో ఇవన్నీ కొత్తవి కాబట్టి నేను కట్టుకోలేదు కాబట్టి వీటికి ఫొటోస్ ఉండవు నా దగ్గర. సో ఇది హైనెక్ బ్లౌజ్. మంచి హైనెక్ బ్లౌజు. ఇదంతా మనకి పీకాక్ కలర్ బ్లౌజ్ అనమాట. సో దీనికి బ్యాక్ కూడా చాలా బాగుంది. ఇట్ ఈస్ అ న్యూ స్టైల్, బౌ స్టైల్ అనమాట. ఇక్కడ మంచిగా బౌ స్టైల్ ఒకటి వచ్చింది. బాగుంది కదా. సో ఇది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చని ఇలా పెట్టాను. సో యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్ ఇఫ్ యూ వాంట్. సో దిస్ ఈజ్ హౌ ద బ్లౌజెస్. సో ఇది కూడా మళ్ళీ కాంట్రాస్ట్గా బ్లౌజెస్ విడిగా తీసుకొని కుట్టించుకున్నాం అనమాట. సో దిస్ ఈజ్ హౌ ద శారీ అండ్ ద బ్లౌజెస్. ఇప్పుడు ఇది నేను దీపావళికి కట్టుకుంటాను అనమాట. సో ఎస్, దిస్ ఈజ్ మై నెక్స్ట్ శారీ అండ్ బ్లౌజ్. లాస్ట్ శారీ వచ్చేసి ఇది కూడా మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ కలర్ అండ్ శారీ అనమాట ఇది. అండ్ మర్చిపోయాను, దీని కాస్ట్ వచ్చేసి నాకు 4000 పడింది. 3950 అలా పడింది అనమాట దీనికి. సో 3950 అలా పడింది దీని కాస్ట్. ఎందుకంటే ఇది ఈ బార్డర్ ఇదంతా ప్లస్ సిల్క్ వీవ్, సిల్క్ థ్రెడ్ ఉండింది కాబట్టి కొంచెం ప్లస్ నాకు వర్త్ అనిపించింది. ఎస్, దట్ వాస్ ద సారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నా ఫేవరెట్ సారీ అనమాట. సో ఇది లాస్ట్ మినిట్లో సెలెక్ట్ చేసుకొని లాస్ట్ మినిట్లో కుట్టించుకొని తెచ్చుకున్న శారీ అండ్ బ్లౌజ్ అనమాట. ఇది బేసికలీ నా ప్లాన్ ఏంటి అంటే మా పాపకి లంగా చేయిద్దాము అనేసి, పట్టు లంగా కుట్టిద్దాము
అని శారీ తీసుకున్నాను అనమాట. దానికి పట్లంగా నేను లంగా ఓని కుట్టించుకుందాము మంచిగా అని తీసుకున్నాను. బట్ శారీ చూశాక నాకెందుకో దీన్ని కట్ చేసి చేయించాలనిపించలేదు. ఎందుకంటే నాకు ఇలా శారీ లాగే కట్టుకోవాలని అనిపించింది. ఇదనమాట శారీ. ఇది కూడా సేమ్ ఆ శారీ క్లాత్ ఏమంతా సాఫ్ట్ పట్టు, కంచి పట్టు కాదు, సాఫ్ట్ పట్టు అంతే. సో ఇలా అనమాట. ఇది కూడా ఏదో ఒక ఫంక్షన్కి వేసుకోవాలి. సో ఇది కూడా కొత్త శారీ. సో దీనికి కూడా లోపల బ్లౌజ్ ఎలా వచ్చిందంటే సేమ్ రన్నింగ్ బ్లౌజ్ కాదు, దీనికి బ్రాకెట్ బ్లౌజ్ లాగా వచ్చినట్టుంది. సో ఇది కూడా నాకు ఎంత కాస్ట్ పడిందంటే అరౌండ్ 3,400 3,500 అలా రేంజ్లోనే పడింది. ప్రాపర్గా ప్రైసెస్ గుర్తులేవు. బట్ ప్లీజ్ ఎవరికైనా కావాలి అంటే యాజ్ యూజువల్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. దిస్ ఇస్ హౌ. అండ్ దీనికి లోపల ఈవెన్ నేను టాసిల్స్ వేయించుకున్నాను, కుచ్చుకు కూడా మంచిగా. ఆగండి చూపిస్తాను. యా ఇలా వేయించుకున్నాను అనమాట. సో బాగుంది శారీ కూడా, చాలా బాగుంది, మంచి కలర్. ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. దిస్ ఇస్ హౌ ద శారీ ఈజ్. చిన్న చిన్న ఒకేషన్స్కి, ఫెస్టివల్స్కి కట్టుకోవడానికి ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి. సో దీనికి నేను బ్లౌజ్ ఎలా పెట్టించుకున్నాను అంటే, సో బ్లౌజ్ మళ్ళీ ఇలాంటి క్లాత్, ఇది విడిగా క్లాత్ అనమాట. సో దిస్ ఇస్ పట్టు, టిష్యూ పట్టు అనమాట. టిష్యూ పట్టు క్లాత్ మీద ఇలా పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. ఆల్రెడీ అది క్లాతే అలా ఉండింది లక్కీలీ. సో అలా దొరికింది కాబట్టి ఇంకా ఆ క్లాత్ అయితే తీసేసుకొని దీనికి అన్ని డిఫరెంట్ బ్లౌజెస్ కుట్టించుకున్నాను కదా. సో దీనికి కూడా కొంచెం ట్రెడిషనల్గా వెళ్దాము అని చెప్పేసి బుట్ట చేతులు పెట్టించుకున్నాను అనమాట. ఇలా వెరీ నైస్ కదా. సో ఇలా బుట్ట చేతులు పెట్టించుకున్నాను. సో బ్యాక్ సైడ్ వచ్చేసి డబుల్ డైమండ్ అండ్ బుట్ట చేతులు. సో దీనికి ఏంటి అంటే ఇది బ్లౌజ్లో క్లాత్ అనమాట. సో బ్లౌజ్లో క్లాత్ వచ్చేసి ఇలా కింద హ్యాండ్కి పెట్టించుకొని ఇలా బుట్ట అనమాట. సో ఇంకొక ఐడియా కూడా చెప్తా నేను. నా ప్లాన్ యాక్చువల్లీ ఏంటంటే, ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ వచ్చేసి బాడీకి పెట్టుకుందాము అనేసి, హ్యాండ్స్కి మాత్రమే నేను వైట్ పెట్టుకోవాలి అని అనుకున్నాను. బట్ స్టిల్ దిస్ లుక్డ్ మోర్ ప్రెట్టియర్ అంట. సో మా టైలర్ ఆంటీ దే పుట్ లైక్ దిస్ అనమాట. అండ్ వీటికి కూడా నేను బెల్ట్స్ చేయించుకున్నాను. నేను 2 బెల్ట్స్ చేయించుకున్నాను. దీనికి ఈ క్లాత్కి తో ఒక బెల్ట్ చేయించుకున్నాను. అండ్ బ్లౌజ్ మెటీరియల్ క్లాత్తో ఇంకొక బెల్ట్ చేయించుకున్నాను అనమాట. ఎలాగూ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇలా పెట్టించుకున్నాను. సో దిస్ ఈజ్ హౌ ద లాస్ట్ సారీ ఇస్. సో హోప్ మీకు ఈ వీడియో కొంచెమైనా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా డిజైన్ చేయించుకోవాలన్నా బ్లౌజెస్ చిన్న ఐడియాస్ గ్యాదర్ చేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఈ వీడియో నేను మీకు షేర్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.